చిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే 1930 నెంబర్కు కాల్ చేసినట్లయితే వెంటనే వారి అకౌంట్ను నిలిపివేసి డబ్బును తిరిగి తెప్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్త వ్యక్తులు ఆటోలలో కూర్చున్నప్పుడు అనుమానం కలిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఆటోను నడపాలని, అన్ని రకాల పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు చెప్పారు. కానీ మీరేమని గుద్దినా వారు చేసాము అనుకుంటున్నా నష్టపోతారు, మీరు నష్టపోతారు. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ అవుతుంది. అర్థమైందా? డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా లేని వాళ్ళు ఉంటే మాకు అప్రోచ్ కాండి. స్టడీ సర్టిఫికేట్ లేకుండా నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాను. మీరు ఎంతమంది ఉన్నా ఆధార్ తీసుకొని నాకు అప్రోచ్ కాండి, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాను. 400 రూపాయలు మాత్రమే నేను కట్టుకోండి కొడుకనా. ఓకే, ఎవరు లైసెన్స్ లేకున్నా ఏని మీరు ఇవ్వాలి వస్తే నేను ఇవ్వాలి అంటే మాట్లాడి మీకు పంపిస్తా. ఈరోజు మా గౌరవ సిపి గారి తరుణ్ గారి మన చెన్నూరు మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవగాహన కార్యక్రమం మరియు సైబర్ నేరాల గురించి కూడా అవగాహన కార్యక్రమం చెన్నూరు బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకు ఒక హెచ్చరిక, ఒక వివరణతో వారి కుటుంబాలు ఎలా ఉంటాయి, ప్రమాదానికి గురైన తర్వాత ఎలాంటి శోభ గురి కావాల్సి వస్తున్న విషయంలో వారికి వివరంగా చెప్పడం జరిగింది. మరియు సైబర్ నేరాల పట్ల ఎలా ఉండాలి, నేరానికి గురి కాకుండా ఉండడానికి కొరకు ఏం చేయాలి, ఒకవేళ నేరానికి గురైతే మనం వెంటనే 1930 కాల్ చేసి అట్టి డబ్బుల్ని మన అకౌంట్ని వారు ఎవరైతే ఫ్రాడర్ ఉంటారో వారి అకౌంట్ని హోల్డ్ చేసే విధంగా వారికి తెలియజేయడం జరిగింది.